సరే నన్ను పెళ్లి చేసుకుంటూ చేసుకోవాలి. ఎట్టాంటి మగుడు నాకు చెయ్యి మగుడు కన్నా వద్దు కానీ ఇగో అక్క మౌనిక నాకేం లేదు. దొంగ మగుడు మొండి మగుడు మోటు మగుడు మాయ మగుడు మంకు మగుడు పరికి మగుడు. అప్పటికే వాళ్ళు సిట్టింగ్ కూడా వేశారు చూడ వాళ్ళు. నిజంగా పెళ్లి అయిపోతుంది. అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైన వీగాలులే. హైదరాబాద్ అంతా పందిరేయాలా? ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పంది. కాదు పెళ్లి హిందూ టైప్ లా, రిసెప్షన్ ముస్లిం టైప్. సో గైస్ వెల్కమ్ టు గల్లీ మ్యారేజ్. ఏంద్రా యాక్చువల్గా సాగర్ పెళ్లి చేసుకుంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి టార్గెట్ తీసుకుంటారు. చలో ఎలా అవి కమ్ మ్యాటర్ అయితే చెప్పు బ్రో. ఇప్పుడే పూజ అయిపోయింది గైస్, మంచిగా పూజ చేసుకున్నాం, అంతా బానే ఉంది. యాక్చువల్ గా గణేశుని తీసుకున్నాం. 12వ తారీఖు వినాయకుడు. సో మన ఎస్ఆర్ టీమ్ ఫాలోవర్స్ కానీ మన సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైనా మమ్మల్ని మీట్ కావాలనుకుంటే అడ్రస్ వచ్చేసి మణికొండ ఓయూ కాలనీ వెస్టర్న్ ప్లాజా దగ్గరకు వస్తే మన ర్యాలీ కనబడి ఈవినింగ్ 4 లేదా 5 o'clock ఇక్కడికి వచ్చేసాలి. ఓయో కాదు ఓయూ కాలనీ. ఓకే నువ్వు తిరిగే ప్లేస్ లో వాళ్ళని తిరుగుతారు బ్రో. నువ్వు తిరిగే ప్లేస్ అంతా అవే కదా బ్రో. సరే ఇప్పుడు ఏంది యాక్చువల్ గా సడన్ బయట పిలిచి అన్ని డోర్ బట్టి ఇలా డోర్ వేసేస్తాం అనమాట. ఎందుకు అంటే వాళ్ళు బయటికి రాకుండా అరుస్తుంది కాబట్టి రిషి కూడా పక్క రూమ్లోనే ఉండరు, పక్క తిడతారు కాబట్టి. ఇప్పుడు ఏం చేస్తాం, పెళ్లి చేసుకున్నాం, పెళ్లి చేసుకుందాం. చెల్లిని అవుతా తిన్నాళ్ళనే గాని మొహందన్న ఏం ఎట్లా మాట్లాడతావు చెప్పు, చెప్పరా. పెళ్లి చేసుకున్నా చేసుకుంటా, ఇప్పుడే చేసుకుంటా. ఇది చెల్లైతే సన కూడా చెల్లెనే అవుతుంది. ఏమన్నా తెలుసా ఇప్పుడు ఎందుకు పిలిచి ఫోన్ మాట్లాడుకుంటున్నా ఇంట్లో తోటి. సాగడు వేరే ఆడంతా ఏమంటాడు, ఓయో కాలి ఓయో రూమ్కి రా అంటున్నాడు. ఓయో కాలి కాదు. సరే నన్ను పెళ్లి చేసుకుంటూ చేసుకోవాలి. కొట్టు పెట్టిండు మాట్లాడుతున్నాడు పిచ్చి పిచ్చిగా. చేసుకోను నాకు ఒక టైం అదే కట్నం కింద మాట్లాడుకుని కట్నం కాదు నాకు ఆడపడుచు బొట్టు పెట్టి అయిపోయింది కదా ఎట్టాంటి మగుడు నాకు చెయ్యి మగుడు. కొన్ని డీల్స్ ఉన్నాయి మాట్లాడుకున్నా. ఎందుకైతే అంత నా పెళ్లి అట్లా వద్దురా. మా వాడికి కట్నం ఎంత ఇస్తున్నావు? 1,00,000. డీల్స్ మాట్లాడుకోవాలి, మాట్లాడుకోవద్దా మేము? సరే మా ఇంట్లో ఉంటావా లేకపోతే వేరు పడతావా? మా తమ్ముడు మా ఇంట్లోనే ఉంటుంది. ఇప్పుడు వేసుకోండి. ఇంకా సెట్టే కాలేం కన్నా పిచ్చి పిచ్చి ఎందుకు మాట్లాడుతున్నావు? ఇది జోకర్ అట్టుగా సీరియస్ గా బొట్టు పెట్టిండే మజా మజా ఏమేమో చేస్తున్నాడు అట్లా. ఎయ్యొక్క నువ్వు పెళ్ళంటే నీకు తమాషా ఏమన్నా ఎన్ని ఉంటాయి పెళ్లి తర్వాత? పెళ్లి తర్వాత తెలిసింది ఒకటే. 3 పువ్వులు 6 కాయలు.
అంత మజాక్ ఒకటే ముడేసా మిగతా 2 లాస్ట్ చేసుకుందాం. వద్దు వండన కన్నా వద్దు కానీ ఇగో అక్క మౌనిక నాకేం లేదు. దొంగ మొగుడు మొండి మొగుడు మోటు మొగుడు మాయ మొగుడు మంకు మొగుడు పరికి మొగుడు మౌనిక చెప్పించింది ముంగట నేనైతే మౌనిక అక్కడే సమాధానం అని చెప్పేస్తా. నేను నాకు సంబంధం లేదు. ఇగో నేను ఒక మాట తవరిని పిలుస్తా. నీకు అర్థదంట జ్యోతి మీ ఫ్రెండ్స్ పెళ్లి చేసుకున్నాం ఇప్పుడు. నా ఫ్రెండ్స్ అంతా నీకు చేయలేతారు ఎందుకైతారు అవుతారు అంతే. డిప్ప దొరకదు మెసేజ్ చేస్తావు స్టోరీ పెడతా అర్జెంట్ వద్దు కన్నా మంచిగా వేసుకుందాం. పెళ్లి చేసుకుందా అట్లా మజాకు చేయొద్దు. తాగొట్టుకుంటే అప్పటికే వాళ్ళు సిట్టింగ్ కూడా వేశారు చూడ వాళ్ళు. నిజంగా పెళ్లి అయిపోతుంది. ఎందుకు ఈ దగ్గర పెళ్లి చేస్తా నాకు పార్టీ ఇచ్చిరు చేయించుకుంటా. నేను ఈ గడత పట్టు అది ఇట్లా పెళ్లి అయిపోయింది. ఇష్టం లేదు చూసిన పెళ్లి కాదు. నువ్వు అమ్మాయి బాబాయ్ నువ్వు అమ్మాయి చేస్తారు మీరు. కాదు కన్నా నేను నీకు కట్టాలి కన్నా. నాకు వద్దు. ఒక ముడి నేను వేసి ఇప్పుడు తర్వాత 2 ముళ్ళు మనకు పెళ్ళైనప్పుడు వేసుకున్నాం. అరే ఏమో చెప్పిండు. ఒక ముడి ఇప్పుడు వేస్తాడంట, మిగతా 2 ముళ్ళు తర్వాత వేస్తాడంట. అన్నా మీ ఇండియన్ ఐడల్ సెట్ లో కట్టచ్చా? సెట్ చేస్తావా? ఇప్పుడు పోతున్నా అన్నా ఇది తీసుకుని వస్తా. అదే ఎవరికైనా కట్టిస్తావా? నువ్వు కట్టించుకో వెళ్ళ కడతంట. ఏం సార్ నా పాప ఏంది బ్రో ఏమో వచ్చింది. అక్షింతనేసి ఆశీర్వదించమను పిలుపులైన వీగాలులే. ఎవరాలు ఎవరు పిలిచారు? వద్దురా పాప భయ అబ్బాయిల కట్టలేదు. అబ్బాయిలు రా అమ్మాయిలతో పైగా నేను వదిలేసి వేరే వాళ్ళని వేసుకుంటాడే. రాఖీ అని అడుగుతా. అదే సనకే కట్టారా ఎట్లా పంగొచ్చిన బెస్ట్ అవుతుంది. చేసుకుంటా కానీ ఒక 2 years అవుతుంది. ఒక మూడు ఇప్పుడు వేస్తా. ఫస్ట్ నైట్ ఎప్పుడు 2 ముళ్ళు వేస్తా. ప్రాంక్ కాదు నిజంగా ఆడతాను. నాకు ప్రాంక్ అని చెప్పిండు దాని తర్వాత భయపడాలా బాయ్ సాయంటే ఆగ్రత సనా కట్టించుకుంటా అని వచ్చింది కానీ నువ్వు లైట్ తీసుకున్నారా? రెడీ నేను ఇప్పుడు వద్దు కదా చేసుకోం. 2-3 సంవత్సరాల వద్దురా. అరే అరే ప్లీజ్ నాకు పెళ్లి మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. చేసుకోవాలా? హైదరాబాద్ అంతా పందిరేయాలా?
ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పంది. చాలా ఓవర్ చేస్తున్నారు. ఓవర్ కాదు నిజంగానే. సర్లే అవును మీ పెళ్లి కన్నా రిషిగాడి పెళ్లి రిషిగాడే మీ పెళ్లి మీద హోప్స్ ఎక్కువ పెట్టుకున్నారు. పెళ్లి తెలుసా మినిమం ఒక 20-30 మందికి అన్నదానం చేయాలి ఫ్రీగా. కానీ నాతో తీసుకుంటారు ఫ్రెండ్తో తీసుకుంటారు నీతో అమ్మతో నీతో. కానీ పెళ్లి వీడియోలు అన్నీ నాకే కదా. కమర్షియల్ అయినా మొత్తం కోట్లే. ఆ బ్లాక్ కలర్, రెడ్ కలర్, ఆరెంజ్ కలర్. నువ్వు ఆడలేదు, నేను మొగలేదు. అవును పెళ్లి చేసుకుంటారు ముస్లిం టైప్ హిందూ టైప్? కాదు పెళ్లి హిందూ టైప్ లా, రిసెప్షన్ ముస్లిం టైప్. నువ్వు రామా అంటే శీఘ్రమా ఉంటది కదా. చాలా శీఘ్రం మంది అవన్నీ ఉంటాయి. చాలా పెద్ద రెండు చేసుకుంటా, చాలా పెద్ద చేసుకుంటా. ఆల్మోస్ట్ ఆంధ్ర రెండు చేసుకుంటా. ఇప్పుడు 2 పెళ్లి రెండు పెళ్లి కాదే, రిసెప్షన్, పెళ్లి, ఎంగేజ్మెంట్ అన్ని. మొన్న సనా నా పెళ్లి అయిపో అంటే పిచ్చా మీకంటే ఇట్టిండ్రు దీన్ని. చలో గైస్ చెప్పినా అడ్రస్ మర్చిపోవద్దు అన్నొచ్చిండు. మన వినాయకుడు చూపెట్టు. అన్న డ్రెస్ వేసిండు. ఈసారి 2 వేలం పడేస్తున్నాం, మీరు అందరు రావాలి. అందరూ అందరం వాడదాం కానీ ఈసారి పోయినసారి వాడలేం కానీ ఈసారి వాడతాం మేము. ఈసారి పుష్పరాజ్ సినిమా ఇస్తున్నా. సో గైస్ మీ అందరికి తెలుసు కదా మన గణేశుడు వచ్చేసి మన మణికొండలో పెట్టినాం శ్రీ అన్న ఫ్లాట్ లో. మన అడ్రస్ వచ్చేసి ఓయూ కాలనీ మణికొండ వెస్టర్న్ ప్లాజా దగ్గరికి వస్తే మీకు ఆల్మోస్ట్ దొరికేస్తుంది వినాయకుడు అడ్రస్ మాది. సో ఇంకెందుకు వెయిట్ చేసి తొందరగా నైట్ ఎక్కడ దూరం ఉన్నది నైట్ స్టార్ట్ అయిపోయి ఎవరైనా సరే ఈ దూరం ఉన్న వాళ్ళు 1 డే దూరం అయితే నాకు గిర్ని ఉంది అనుకుంటే ఇవాళ నైట్ స్టార్ట్ అయిపోయి 9కి స్టార్ట్ అయిపోతే మార్నింగ్ ఇక్కడ ఉంటారు. 1 డే నైట్ స్టే కూడా ఇచ్చేస్తాం మేము. ఒక రోజు మందం విల్లాలో పెట్టేస్తాం మేము. కానీ అది గర్ల్స్ అయితే హాస్టల్ తీసిస్తాం 1 డే కోసం, బాయ్స్ అయితే సో హాస్టల్లో పెడతాం ఒక 1 డే కోసం. బాయ్స్ అయితే విల్లాలో పెడతాం. కానీ చికెన్ 1 డే మాత్రం స్టే చేసినట్టు కూడా ఉంటది. సో ఇంకోటి ఏంటంటే ఆ చికెన్ నుండి పోతే వెళ్ళిపోవాలన్నమాట. చాలా ప్రేమతో రిక్వెస్ట్ చేస్తున్నా, రారి 1 డే ఉండుర్రి, 1 డే 2 డేస్ స్పెండ్ చేయరు, నో ప్రాబ్లం. కానీ బికాస్ ఎందుకంటే మీ ఇంటికి మీ వాళ్ళు వెయిట్ చేస్తుంటారు, మా దగ్గరకు వచ్చినట్టు చెప్పి వస్తారు. మళ్ళీ మీరు సేఫ్ గా మాకు ఫోన్ ఆర్ మెసేజ్ చేస్తే హ్యాపీ ఉంటాం. సో గైస్ బై బై, లవ్ యు ఆల్, టేక్ కేర్. సంధి పొద్దుల్లో ముద్ద బంతల్లే ఎంత ముద్దుకున్నావే. బాయ్. 1,00,000 రూపాయల మంది Guys, love you all. Until the video, subscribe.